హాయ్ హలో నమస్తే. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఓకేనా. ఇప్పుడు నా మసాలా అని చెప్తాను కదా, అది చేసి చూపిస్తాను. ముందుగా బాండి పెట్టి అందులో ధనియాలు వేసుకున్నాను. దాంట్లోనే అన్ని హోల్ గరం మసాలాలు అన్నీ కూడా దాంట్లో వేసుకున్నాను. మీన్స్ లవంగాలు, మిరియాలు, స్టార్ ఫ్లవర్, అలాగే 2 యాలకులను కూడా వేసేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా కొంచెం వేగిన తర్వాత మనం అందులో ఇంకా ఏం యాడ్ చేయాలి, నువ్వులను యాడ్ చేయాలి. ఓకేనా. దాంట్లోనే నువ్వుల్ని కూడా ఒక గుప్పెడు నువ్వుల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇదే నేను తయారు చేసుకునే హోమ్ మేడ్ గరం మసాలా. ఇదే నేను మీకు చెప్పేది. నా మసాలా అని చెప్తాను కదా, ఇదే ఆ మసాలా. ఓకేనా. ఇప్పుడు మన కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందామా. 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే టమాటాను కూడా తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి దాంట్లోనే ఆనియన్స్, టమాటాలు కూడా వేసేయాలి. ఓకేనా. బాండీ వేడైందా చూసుకొని చెక్ చేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని నెమ్మదిగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిట్కా ఉంది. ఏంటి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసామనుకోండి, అది తొందరగా ఫ్రై అయిపోతుంది. అదే నా చిట్కా. ఎందుకంటే అది కొంచెం మెత్తగా అయిపోయి తొందరగా ఫ్రై అవుతాయి. అందుకని కొంచెం సాల్ట్ని మనం యాడ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు అది మొత్తం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పటి వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. ఓకేనా. చూసారా, లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది, తెలుస్తుందా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని చక్కగా వాటర్తో కడిగేసుకున్నాను. దాంట్లోనే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను కదా హోమ్ మేడ్ మసాలా, ఆ మసాలాను మొత్తం నాకు ఈ చికెన్కి సరిపోతుంది, అది మొత్తం ఇందులో వేసిస్తున్నాను. తర్వాత సరిపోయేంత కారం కూడా సరిపడేంత సాల్ట్ వేసాను. తర్వాత కర్రీకి పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనకు కర్రీకి సరిపోతుంది, ఒక 1/2 kgకి. ఓకేనా. ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం పసుపుని కూడా వేసుకున్నాను. అందులోనే కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి, దాన్ని కలుపుతూనే ఉండాలి. అప్పుడే అది కింద మాడకుండా ఉంటుంది. ఓకేనా. అది కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి వచ్చి ఉంటుంది. అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి. మొత్తం చికెన్ అనేది ఇందులో వేసేసుకున్న తర్వాత మనం ఆ ఆయిల్లో చికెన్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. అది బాగా ఆయిల్లో కలిసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత అనేది పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టేసుకుంటే ఏమవుతుంది అంటే చికెన్ అనేది ఆ వేడికి బాగా కుక్ అవుతుంది. అంతలోపు ఇప్పుడు కొంచెం నేను ఒక ప్యాకెట్ పెరుగును తీసుకొని దాన్ని గడ్డలు లేకుండా మంచి స్మూత్ స్ట్రక్చర్ వచ్చేదాకా మిక్సర్తో మిక్స్ చేసుకున్నాను. ఆ పెరుగుని ఇప్పుడు చికెన్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పెరుగుని యాడ్ చేయాలి. మీకు చెప్పాను కదా, పెరుగు నేను పైనుండే యాడ్ చేస్తాను, కర్రీలో కలపను అని. నాకు ఇలాగే ఇష్టం, అందుకే ఇలా చేస్తాను. మీకు కావాలంటే ముందుగా కూడా కలుపుకోవచ్చు. ఓకేనా.
ఇప్పుడు చికెన్ అనేది కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనకు ముందు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ టమాటా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని కూడా చికెన్లోకి యాడ్ చేసేసేయాలి. తర్వాత ఆ చికెన్ పేస్ట్ను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంకా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం పీసెస్కి పట్టేలాగా వేసేసుకొని కారం కూడా వేసుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్స్ కారం పట్టింది నాకు ఇది గ్రేవీకి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతే, ఇంకా మనం ఏం పైనుంచి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్నీ వేసేసాం కదా. సాల్ట్ కారం వేస్తే సరిపోతుంది. అది కూడా ఎందుకు, గ్రేవీ కోసమని మళ్ళీ యాడ్ చేయాలి అంతే. తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ అనేది పోసుకొని అది బాగా ఉడికేదాకా కొంచెం ఉడికించుకోవాలి. మరో 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు వాటర్ అన్నీ కావాలని పోసుకొని మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూస్తే చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, కొత్తిమీరను సన్నగా తరిగి అందులో గార్లిక్ చేసేసుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చికెన్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ అనే ఐకాన్ని గట్టిగా కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఓకే. చికెన్ చూసారా ఎంత బాగా వచ్చిందో. పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆ స్మెల్ అద్దెస్ కదా, చాలా టేస్టీ ఎమ్మీగా ఉంది. నేనైతే ఈ చికెన్కి టెంప్ట్ అయిపోతున్నాను. ఓకేనా. బాయ్ బాయ్.